నమస్తే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని ఈరోజు చెప్పదలుచుకున్నా. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ నిజానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక రకమైన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందా లేదా అనేది చాలా మందిలో ఉన్న డౌట్. ఎందుకు అంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం మనం చర్చించబోతున్నాం. మార్నింగ్ న్యూస్ కు వెళ్లే ముందు కొన్ని అంశాలను మనం చర్చిద్దాం. ఎందుకు అంటే ప్రధానంగా కూడా బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమందిని చేర్చుకోవడం, మరికొంతమందిని చేర్చుకోపోవడం వెనక యొక్క ఆంతర్యం ఏంటి అనేది చాలా మంది కూడా అడుగుతున్న పరిస్థితి. అయితే వాస్తవం ఇందులో ఏంటంటే రాజకీయంగా చూస్తే కొన్ని పార్టీలకు సంబంధించి కొంతమంది వ్యక్తులను ప్రాధాన్యత చేసుకుని రాజకీయ అవసరాల కోసం, అక్కడ నియోజకవర్గ గెలుపు కోసం, లేకపోతే దాంట్లో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలవడం కోసం పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక ఎజెండాతో ముందుకు వచ్చిన పరిస్థితి కనబడింది. 2014 నుంచి 18 వరకు ఒక ఎత్తు అయితే 18 నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరొక ఎత్తుగా చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ప్రస్తుతానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది కీలక నేతలను రెడ్ కార్పెట్ పరిచి మరి ఆహ్వానం పలుకుతూ కూడా వాళ్ళను భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటున్నారు, మరికొంతమందిని చేర్చుకోవట్లేదు అనేది ప్రధానమైన ఎజెండా. కానీ ఇక్కడ వ్యక్తుల యొక్క గ్రాఫ్ తో పాటుగా వ్యక్తులకు సంబంధించిన వివరాలతో పాటుగా పబ్లిక్ లో ఏ విధంగా ఉంది, దాంతో పాటు వాళ్ళు చేసే వ్యాపారాలు లావాదేవీలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఎలాంటి అంటే ప్రజలకు పూర్తిగా ఉపయోగకరంగా ఉండేటియా లేకపోతే ఇబ్బంది పెట్టేటియా అనే అంశానికి సంబంధించి కూడా చాలా క్లారిటీగా కూడా మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా. సో అలాంటి వ్యక్తులను తీసుకోవడం వెనుక మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇతర పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విమర్శలు చేస్తే మళ్ళీ తట్టుకోవడం ఒక రకంగా సాహసోపితం అవుతుంది అంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం ఎజెండాగా మారింది. ఇక నిన్న మొత్తానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఒక ఎజెండా ప్రకారం ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సంబంధించి కావచ్చు, దాన్ని పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడింది. అసలు ఎందుకు ఏమిటి ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి, ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి తనను అరెస్టు చేయడంతో పాటు తాను నిరసనలో పాల్గొనడానికి ఆంతర్యం ఏంటి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగిన తరుణంలో ఇక భారతీయ జనతా పార్టీకి ఎలాంటి డోకా లేదు, ఖచ్చితంగా కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఎందుకు అంటే రేపు పొద్దుగాల అధికారంలోకి తీసుకొస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి బండి సంజయ్ అవకాశం ఉంది కాబట్టి కిషన్ రెడ్డి తన యొక్క పూర్తి స్థాయిలో కూడా నేను మొదటి నుండి కూడా తెలంగాణ ఉద్యమం నుండి కూడా పార్టీకి పనిచేశాను కాబట్టి అది క్రెడిట్ అంతా నాకే రావాలని అధ్యక్ష పదవిని గుంజుకున్నాడు అని బీజేపీలో గుసగుస కొనసాగుతుంది. ఇక దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా కేసీఆర్ మీద కుట్ర చేసింది. ఎట్లా కుట్ర చేసింది అంటే కేసీఆర్ కు సంబంధించి చాలా భయంకరమైన పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎట్లా ఏంటి అనేది ఒకసారి మీకే చెప్తాను. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నారు. ఈ ఏపీ రాజకీయాలలో చంద్రబాబుకు సంబంధించి అరెస్టుకు సంబంధించిన పరిణామాన్ని మనం చూస్తాం. ఈ అరెస్టు ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, దాంతో పాటు సిద్ధార్థకు సంబంధించిన వీళ్ళ అడ్వకేట్ కు సంబంధించి సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన అంశాన్ని కూడా మనం చూస్తాం. ఏమని చెప్పాడు తన క్లారిటీగా కూడా న్యాయం దొరకనప్పుడు పూర్తి స్థాయిలో పదునైన కత్తినే వాడాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే ఆంధ్రప్రదేశ్ లో న్యాయస్థానంలో న్యాయం దొరకడం లేదని అర్థమా, లేకపోతే చంద్రబాబు తప్పు చేయకుండానే అరెస్టు చేశాడు, న్యాయం కోసం పోరాటం చేస్తే ఇక న్యాయం దక్కదా అనేది ఆ విషయాన్ని విశ్లేషణ పక్కన పెడితే పూర్తి స్థాయిలో కూడా ఈ అంశానికి మనం ప్రధానంగా చూస్తాం. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇండియా కూటమికి సంబంధించిన సభ్యులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది అంటే వీళ్ళు మాత్రమే ఏం చేస్తున్నారు అంటే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి, చంద్రబాబుకు అరెస్టుకు సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కేవలం వీళ్ళు మాత్రమే మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు. ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి అయితే కనబడింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక రకమైన డౌట్ కూడా వస్తున్న పరిస్థితి కదా. చంద్రబాబు అరెస్టు వెనుక భారతీయ జనతా పార్టీ పెద్దల యొక్క హస్తం ఉందని కొందరు వాదిస్తూ ఉంటే అవును వాస్తవమే అనేది ఇండియా కూటమికి సంబంధించిన వ్యక్తులలో ముఖ్యంగా చూసుకుంటే మమతా బెనర్జీ కానీ ఇతర ముఖ్య నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా స్పందించిన పరిస్థితి కనబడింది. కానీ ఇతర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన లక్ష్మణో కిషన్ రెడ్డో కాదు కదా, జాతీయ పార్టీకి సంబంధించిన ఈ పార్టీలో జాతీయ నేతలుగా ఉన్న అమిత్ షానో లేకపోతే నడ్డానో లేకపోతే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, లేకపోతే జాతీయ పార్టీకి సంబంధించి ఢిల్లీకి సంబంధించిన అధికారులు ఎందుకు స్పందించడం లేదనేది ఇండియా కూటమి తీసుకొస్తున్న ప్రశ్న. సో ఇది ఇక్కడి వరకు జరిగిన ప్రశ్న. అంటే దీని వెనుక చాలా క్లారిటీగా కూడా
జగన్ పూర్తి స్థాయిలో కూడా లండన్ పర్యటన వెళ్ళడం, లండన్ పర్యటన వ్యూహాత్మకంగా కూడా బీజేపీ చెప్పినట్టు వినాలి లేకపోతే అరెస్ట్ల పర్వం ఉంటుందనే ఒక సంకేతాన్ని కనిపించి చంద్రబాబును చాకచక్యంగా కూడా అరెస్టు చేశారనేది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో గుప్పమంటున్న అంశం. రైట్, ఇది ఇంతవరకు బాగానే ఉంది. మరి తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన అంశం ఏందన్నా అంటారు కదా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పెను విపత్తు రాబోతుంది. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గండుకాలం కాదు, చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ అనే దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా చాకచక్యంగా 3 వ్యూహాలను అమలు చేసుకున్నది. ఈ 3 వ్యూహాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎట్లా అమలు కాబోయిందంటే, ఒకటి బీజేపీ పార్టీలో కోవట్లను పెట్టుకున్నది, పూర్తి స్థాయిలో కూడా సమాచారాన్ని భారత రాష్ట్ర సమితికి అందజేయడానికి బీజేపీలో కోవట్లున్నారు. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే, ఒకటి పూర్తి స్థాయిలో ఒప్పందం ప్రకారం, అంటే ఒప్పందం ప్రకారమే వీళ్ళు అయితే అందుతే తల లేకపోతే కాళ్ళు అంటాం కదా, ఆ పరిస్థితులలో కేసీఆర్ తనకి పరిస్థితులకు అనుగుణంగా మారే వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నట్టు. ఇక్కడ కేసీఆర్ కు సంబంధించి చాలా వ్యూహాత్మకంగా చెప్పాల్సిన అంశం. ఇక మరో అంశం ఏంటంటే, ఇక్కడికి సంబంధించి కేసులు భయభ్రాంతులకు పూర్తి స్థాయిలో జరగబోతుంది. ఈ కేసులు ఎట్లా ఉండబోతున్నాయి అంటే, లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఎపిసోడ్ ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అరెస్టులు జరగబోతాయి అనేది ప్రధానంగా జరుగుతుంది. ఎందుకు అంటే ఒక్కొక్కరిగా కూడా అప్రూవల్ గా మారాల్సిన అవసరం ఏంది, దానికి సంబంధించిన హైప్ క్రియేట్ చేశారు, దాన్ని డమాలను కింద పడేశారు. కేసు పూర్వపరాలకు సంబంధించి ఇక న్యాయస్థానాన్ని తెలుసు, అక్కడ విచారణ చేసిన అధికారులు తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా క్లారిటీగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ చేసింది ఏంది అంటే, పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ కు సంబంధించి వ్యూహాత్మకంగా ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తారా, ఏం చేస్తారు అనేది పక్కన పెడితే మాత్రం దీని వెనుక భారీ స్కెచ్చే నడుస్తుంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నడిచిన పరిస్థితి కనబడ్డది. కానీ ఎక్కడ అదును చూసి కాంగ్రెస్ మళ్ళీ ఈ 3 వ్యూహాలు కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యూహాలను అమలు చేసిన పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కనుక ఎక్కడైనా ఇబ్బంది పెడితే మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణలో వచ్చే అధికారం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చిర్రు అనేది ప్రధానంగా కూడా వినబడుతున్న పరిస్థితి. లేదు ఎన్ని ఒప్పందాలు రాలేదు, అదంతా లేదు, కావాలని ఫేక్ పీకుడు ప్రచారం చేస్తున్నారు అంటారు కదా. ఆ ప్రచారానికి తెరదించాల్సింది ఎవరు అంటే, ఇక్కడ జరిగిన చాలా న్యాయబద్ధమైన న్యాయపరమైన చాలా అంశాలు కూడా అవినీతికి జరిగిన అంశాలను ఎందుకు ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు అనేది ప్రధానంగా జరుగుతుంది. ఇక దాంతో పాటుగా నేను ఇంకొక అంశం కూడా, పేడ ఆర్టిస్టులు హైదరాబాద్ లో సంచలనంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ పేడ ఆర్టిస్టులకు హైదరాబాద్ లో ఏం పని అంటే గట్లనే ఉంటుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా, ఏంది అంటే రాజు పోతే రాజరికం ఆగది. ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజు పోతే రాజరికం ఆగే సమస్య లేదు, రాజు పోతే రాజరికం నడుస్తూనే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిండు నారా చంద్రబాబు నాయుడు అంటూ ఇక్కడ హైదరాబాద్లో నిన్న ఏం జరిగింది అంటే, ఒక ధర్నా చేసిన వాళ్ళల్లో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే, ఒక లేడీ మాట్లాడిన పరిస్థితి. ఒకసారి ఆడియో వినాలి మనం. సిబిఎన్ గారిని అరెస్ట్ చేసిన గురించి మాట్లాడారనుకోండి, ఆయన బయటకు వచ్చారనుకోండి, ఆంధ్ర డెవలప్ అయిపోయింది అనుకోండి, తెలంగాణ తక్కువైపోతుంది కదా, తెలంగాణలో డెవలప్మెంట్ తగ్గిపోతుంది కదా, డెవలప్మెంట్ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు కేటీఆర్ కి కేసీఆర్ కి ఏం మిగలదు కదా. అందుకోసం దీన్ని ఏమంటారు అంటే, కోడిగుడ్డు మీద ఈకలు వీకే డైలాగులు అంటారు ఇవి. ఇదేంటంటే రాజకీయం తెలియదు, ఏం తెలియదు, ఆంధ్ర అన్నట్టు అది జరుగుతుందట. ఏది చంద్రబాబు బయటకు వస్తే తెలంగాణ మీద ఇబ్బంది పరిస్థితి తెచ్చి పడిపోతుంది, దాని తర్వాత ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, అది ఇదని ఇవన్నీ పేకుడు పేలాల ముచ్చట్లు. ఇదంతా ఒక ఏంది అంటే పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో చంద్రబాబు కోసం పనిచేసే వాళ్ళందరూ ఆంధ్రాలో ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు, అది వాస్తవమైన విషయం. కానీ ఆ పూర్తి స్థాయిలో హైదరాబాద్కు సంబంధించి సాఫ్ట్వేర్లో మేమంతా ఇక్కడ చేస్తున్నామంటూ కొంతమంది అమరావతి ప్రాంతానికి సంబంధించి అక్కడ ధర్నా చేసిన వ్యక్తులే ఇక్కడ చేస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ అవుతున్న పరిస్థితి. అయితే నేనేమంటున్నా అంటే, మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏ ఒక్కడైనా పిచ్చికూతలు గుత్తే మాత్రం ఘోరమైన పరిస్థితి ఉంటుంది, అదైతే వాస్తవం. రైట్, ఇక మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇక ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కేసీఆర్కు సంబంధించి ఈ వ్యూహంలో ఒకటి బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందజేయడానికి బీజేపీలో కోవట్లు ఉన్నారు అనేది వాస్తవమైన పరిస్థితి. ఇక కేసులకు సమయానికి సంబంధించి సందర్భాన్ని బట్టి కేసీఆర్ ఎట్లా కేసీఆర్ని వ్యూహాత్మకంగా తన దగ్గర తీసుకోవాలని బీజేపీ చాలా వ్యూహాత్మకంగా తనను దగ్గర పెట్టుకున్న పరిస్థితి కనబడ్డది. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ ఒప్పందం చేసుకున్నాడు కేసీఆర్.
సో ఇక్కడ ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటే రేపు పొద్దుగాల మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అనే భావంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు ఉన్నది. ఇది క్లియర్ కట్. రైట్, ఇక్కడికి అయిపోయింది ఎపిసోడ్. ఇక ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలకు సంబంధించి అసలు విషయం ఏంది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడండి. ఎడమే ఇల్ల కాదా, ఒక్క నిమిషం. రైట్, ఇక చూడుర్రి తెలంగాణ ప్రజలారా, ఈ ఒక్క అంశాన్ని ఫస్ట్ మనం లేవనెత్తాలి. ఎందుకు అనేది కూడా చూడండి. ఓయూకేయును మూసేసే కుట్ర, కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదు రేవంత్ రెడ్డి. కేయులో అక్రమాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డిదే బాధ్యత. వీసీని రిజిస్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్లకు దీక్షకు సంఘీభావం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. మీ అందరికీ ఈ వార్త చాలా క్లారిటీ ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే మీరు చాలా వరకు కూడా మీరు స్కూళ్ళల్లోకి వెళ్ళినప్పుడు మీ గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లు, సర్పంచ్ల కన్నును మొదలు పెడితే ఈ దేశానికి సంబంధించిన రాష్ట్రపతి వరకు ఎక్కడ ఉపన్యాసాలలో కూడా మైక్ పట్టుకొని నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే వ్యాఖ్య మీరు వినే ఉంటారు. ఇది చాలా క్లియర్ కట్. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పి చిన్నతనం నుండి విద్యాభ్యాసానికి సంబంధించి వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి అయిపోయే వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా చదువులమ్మ ఒడిలో ఉంటారు. కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు వల్లనే వచ్చిందా అంటే తెలంగాణ ప్రజలు ఇక మామూలుగా ఉండదు. ఎందుకు అంటే ఇది అసంబద్ధమైన విషయం అన్నట్టు. ఎందుకు అంటే కేసీఆర్ వల్ల ఒక్కడి వల్ల రాలే. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో ప్రతి గడప నుండి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం కోసం గైకట్టి పాటపాడి ఉద్యమం చేసి ఏంది ధర్నాలు, రాస్తోరోకలు అన్ని రకాలుగా సబ్బండ వర్గాలు చేసినాయి అనేది ఈ క్రెడిట్ గోస్ టు తెలంగాణ ప్రజలందరికీ పోతుంది. అయితే ఇక్కడ ఏంది అంటే ముఖ్యంగా మీరు చూడాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చాలా కీలకమైన ఘట్టాలు 2 జరిగినాయి. ఒకటి ఆత్మ బలిదానాలు, దాంతో పాటుగా రెండోది ఏంది అంటే త్యాగాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమంలో 2 రకాల కోణాలు జరిగినాయి. ఇది ఏంది అంటే చాలా మంది పేడ ఆర్టిస్టులు తెలంగాణలో చాలా ఎక్కువైపోయారు. వాడికి నెత్తి మీద తెల్లబోచత్తనే సరిపోదు కాదు, వానికి కొంచెం దిమాక్ ఉండాలి. మేధావులు అని చెప్పుకునే ప్రతి సన్నాసికి చెప్తున్నా, అరే మేధావులు అని చెప్పుకునే సన్నాసులారా, చరిత్రను వక్రీకరించి గనక మీరు బుక్కులు రాసి తెలంగాణ ఉద్యమం బుక్లో లేకపోతే ఇతరత్ర చరిత్ర అని చెప్పుకొని మీ పేర్ల మీద రాసుకున్నారనుకో చాలా సీరియస్ మైన పరిణామం. మీ బట్టలు ఊడదీసేసి తెలంగాణ ప్రజలు కొడతారు. అయితే ఇక్కడ 2 పరిణామాలు చోటు చేసుకుని నిన్న మేము ఒక బుక్ చదివాను. ఆ బుక్ ఏంది అంటే ఒక పేపర్ వరకే చదివాను. ఒక కాడికి వెళ్ళినప్పుడు ఆయన ఇయ్యమంటే ఇయ్యాలి. అయితే వాస్తవమైన విషయం ఏంటంటే ఇక్కడ 2 రకాలుగా జరిగినాయి. విద్యార్థుల పోరాటం వల్ల తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి పోయింది. రెండోది త్యాగాల వల్ల. ఏం త్యాగాలు అంటే ఇక్కడ ప్రాణ త్యాగాలు ఒక ఎత్తు అయితే తమ కుటుంబాలు, తమ జీవితాన్ని, తమ భవిష్యత్తును పూర్తి స్థాయిలో కూడా వదులుకున్న త్యాగాలు మరో ఎత్తు. సో వీటన్నిటికీ మూలం ఎక్కడ జరిగిందంటే కాకతీయ యూనివర్సిటీ, దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ 2 విధాలుగా చూడాలి. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి 2 కళ్ళ లాంటి కాకతీయ యూనివర్సిటీ కేయూ యూనివర్సిటీ. అయితే ఓయూ యూనివర్సిటీకి సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా కానీ హైదరాబాద్ లో కీలకమైన నేతలు నివాసం ఉండడం వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదన్నా జరిగినా క్షణాలలో అప్డేట్ అందు. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఏంటంటే శాటిలైట్ ఛానల్ అన్ని పూర్తి స్థాయిలో పేపర్లు, శాటిలైట్ ఛానల్ అన్ని హైదరాబాద్ లో ఉండడం వల్ల కాస్త లేటుగా సమాచారం అనేది. దాంతో పాటుగా అక్కడ కొంచెం రాజకీయ నాయకులు, ఇప్పుడు సీఎం కానుండి మొదలు పెడితే గవర్నర్ కానుండి అందరు ఇక్కడనే ఉంటారు. ఇక వరంగల్ లెవెల్ ఉంటారు కాబట్టి ఇక అక్కడ సమాచారం అనేది లేట్ వస్తుంది. ఇక్కడ 2 రకాల అంశాలు. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన విద్యార్థులు తమ యొక్క జీవితం కోసం వాళ్ళు కేసుల పాలైళ్ళు, ఒంటి మీద దెబ్బలు తాకినాయి. దాంతోపాటు కొంతమందికి అవయవాలు దెబ్బతిన్నాయి. మరికొంతమంది జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయినా కూడా నా తరం పోయినా పర్వాలేదు, వచ్చే తరం కోసం తెలంగాణ ఉద్యమం అంటూ కూడా విద్యార్థులు త్యాగాలు, బలిదానాలు చేసిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఎలా మామూలు త్యాగాలు కాదవి. ఒక వ్యక్తి తన జీవితాన్ని సాక్రిఫై చేయడం అంటే అది ఒక సాహసం అని చెప్పొచ్చు. తన జీవితాన్ని పూర్తిగా తనకు తాను చీకట్లలో కూకటి వేలతో మొత్తం ఏర్లతో సహా పెకిలించి తన జీవితాన్ని అంధకారంలో వేసుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే ఆ త్యాగం వెనుక ఎంతో పూర్తి స్థాయిలో కూడా ఒక బలమైన శక్తి ఉంటది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులతో పాటుగా తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, ఇక మిగతా యూనివర్సిటీలన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటి అంటే
అసలు పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈయన ఏం చేయాలి? నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కలిపిరని ఆయన సన్నాసి అంటే ఈయన ఏం చేస్తాడంటే పూర్తి స్థాయిలో కేయులు అక్రమాలకు పాల్పడ్డాడు, ఆయనదే బాధ్యత అంటూ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి జనగామలా లొల్లి పెడతాడు. దాంతోపాటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి నీ పేరు వస్తుంది. నేను నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఇది, నేనన్నది. నిన్న నువ్వు క్లారిటీగా మళ్ళీ 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 రిపీట్ కొట్టుకొని చూసుకో. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు నిన్ను ఎంత భయంకరంగా దుమ్మెత్తి పోసిలో తెలుసుకో పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే కాకతీయ యూనివర్సిటీ భూముల మీద కన్నేసింది ఎవడు? కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి భూములను కబ్జా చేసే సన్నాసులు ఎవడు? వాడు అన్నం తింటుండా లేకపోతే డాష్ తింటుండా అనేది వానిష్టం. అది ఎందుకు అంటే వీళ్ళు నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ భాషలో ఒక కాకతీయ యూనివర్సిటీ భూములను కబ్జా చేసే సన్నాసుడు అందరూ కూడా చాలా బూతులమైన పదాలు వస్తాయి. అవన్నీ వాడతలేను కానీ చాలా అవన్నీ మీకే వర్తిస్తాయి. సో మొత్తానికి ఏం చేస్తున్నారంటే యూనివర్సిటీలకు సంబంధించి భూములను యూనివర్సిటీలను మూసేసే కుట్ర ఎందుకు జరుగుతున్నది అంటే ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించాలి. ఎట్లా? మల్లేష్ ఏది మంత్రి మల్లారెడ్డి లాంటోడు లేకపోతే ఇంకొకరు ఏం చేయాలంటే వీళ్ళు ప్రైవేటు యూనివర్సిటీలకు ఆజ్యం పోస్తే రేపు ఏదైనా ఉద్యమం చేయాలంటే అక్కడ చాలా స్ట్రిక్స్ ఏంటంటే చాలా భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటిది నాంది ఉండదు. ఇక భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించి విద్యార్థుల నుంచి ఎలాంటి ఆపద రాకుండా ఉండే అందుకు ఏం చేస్తున్నారంటే యూనివర్సిటీలను నిర్వీర్యమం చేసే ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని చేయడం వల్ల ఏం జరుగుతున్నది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు సంబంధించి ఇప్పటి వరకు కొంచెమన్నా సిగ్గుశరం మానం మర్యాద ఉంటే అని విద్యార్థులు తెచ్చిల్లు. ఇది నా మాటలు కాదు, వాళ్ళు తెచ్చినాయి. ఈ కేయుఓఈలో ఇప్పటి వరకు ఏంది అంటే అధ్యాపక పోస్టులకు సంబంధించి భర్తీ చేయరా అంటే చేస్తలేరు. కానీ ఇక్కడికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీలో ప్రతిదానికి కూడా ఏది జరిగినా కూడా ఆజ్యం పోస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ జెండా మోసిర్రో, ఎవరైతే వాళ్ళకు సంబంధించి ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే పిహెచ్డి ప్రవేశ పరీక్షలలో సీట్లు వచ్చినాయి అని చాలా మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వాస్తవం ఏంటంటే మెరిట్ ఆధారంగా తీసుకోలేదు, కావాలని కూడా వాళ్ళ అనుచరులను మాత్రమే తీసుకున్నారు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంత జరుగుతున్నా కూడా యూనివర్సిటీలను పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారు అంటే ఒక భూస్థాపితం చేసే అంశానికి సంబంధించి జరుగుతుంది. రేపు భవిష్యత్తులో విద్యార్థి అనే ఒక వ్యక్తి నేను విద్యార్థిని అని చెప్పుకుంటే అరే బాబు పక్కకు జరిగే అనే పరిస్థితిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమం కోసం తమ యొక్క జీవితాలను త్యాగం చేసిన ఆ అత్యంత తెలంగాణ ఉద్యమంలో ప్రథమ స్థాయిలో ఉండే వ్యక్తులు ఎవరంటే వీళ్ళే. మేధావులు నా పీసులు వీళ్ళంతా సెకండరీ. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు తెలంగాణ సబ్బండ వర్గాలు పోరాటం చేసిరని నేను చెప్తున్నా కాదు అనట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే విద్యార్థులే చాలా కీలకమైన బాధ్యత వహించారు. ఈ రోజు విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే వాళ్ళకు ఎక్కడా కూడా ఉద్యోగాలకు సంబంధించిన అవకాశాలు లేకపోయినా, పర్సులో ఒక రూపాయి లేకపోయినా, తాగడానికి కనీసం వాటర్ బాటిల్ కొనుక్కోలేని పరిస్థితులు ఉన్న ఆర్టీసీ ఎక్కి వాళ్ళ యొక్క యూనివర్సిటీకి సంబంధించి వెళ్ళి మళ్ళొక్కసారి గతాన్ని గుర్తు చేసుకుందామని అక్కడికి వెళ్ళడానికి బస్ ఛార్జీలు లేకపోయినా అంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అంటే రాబోయే తరానికి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఒక మార్గదర్శకంగా ఉండి వాళ్లకు ఒక స్వేచ్ఛను వదిలిల్లు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇలాంటి యూనివర్సిటీలను పూర్తి స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేద్దాం అనుకున్నాడు అంటే మూత పెడదాం అనుకుంటున్నాడు. దేనికోసం మూత పెడదాం అనుకుంటున్నాడు అంటే ప్రైవేటు యూనివర్సిటీల ప్రోత్సాహం చేద్దామని అనుకుంటున్నాడు. ఇదే ప్రధానంగా కూడా జరుగుతున్న ఒక కుట్ర. దీన్ని గనక మీరు ఛేదించకపోయినా లేకపోతే దీన్ని గనక మనం గనక గుర్తించకపోయినా జరగబోయే పరిస్థితి మరొకలా ఉంటుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం నేను మొన్నటి వరకు కూడా చెప్పిన ఏమని చెప్పినా ఈ దేశానికి ఆర్మీ జవాన్ ఎంత అవసరమో దాంతోపాటు రైతు జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, అలాంటి నినాదానికి సంబంధించి చాలా మంది వరకు మాట్లాడే సన్నాసులు ఒక్కసారి ఎవరు నేను రాజకీయ నాయకులనే అంట. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. వాళ్ళు ఏం చేయాలంటే రైతులకు ఆసరగా ఉండాలి. ఎవరికి ఆసరగా ఉండాలంటే ఒకసారి ఇక్కడ చూడుర్రి ఏం జరిగిందో మీరే ఇనుర్రి మిత్రులారా. పరిహారం తక్కువ ఇచ్చారన్న మనస్తాపంతో పాలమూరు రైతు ఆత్మహత్య. 2 ఏళ్ల కింద తమ్ముడు ఇప్పుడు అన్న సూసైడ్. 10 ఎకరాలని చెప్పి 19 ఎకరాలు తీసుకున్నారని కుటుంబ సభ్యుల ఆరోపణ. మల్లన్న సాగర్ తరహాలో 12 లక్షల పరిహారం అడిగితే 2.40 లక్షలే ఇచ్చారని ఆవేదన. న్యాయం కోసం 10 ఏళ్లుగా పోరాటం చేస్తుంటే అధికారులు బెదిరిస్తున్నారని కూడా వెల్లరి. ఇది కథ.
ఏంది అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కోల్పోయిన భూములకు ప్రభుత్వం తక్కువ పరిహారం ఇచ్చిందన్న మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకుని ఈ ఘటన నాగల్ కర్నూలు కుమ్మరెడ్డిలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు అల్లాజీ రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే భూములకు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తానయ్యా, అక్కడ సెక్రటరియేట్ ఉన్నది, నిన్న పోయినుండే సెక్రటరియేట్ కానుండే ఆ పక్కనే అంబేద్కర్ విగ్రహం ఉన్నది. కొంచెం ముందు పోతే ఆడ ఏంది ప్రగతి భవన్ కనబడుతుంది. దాని తర్వాత ఇంకో కొంచెం ఆ మధ్యలో గవర్నర్ బంగ్లా కూడా వస్తుంది ఈ రూట్లో వెళ్తే. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు ఒకసారి ఆలోచించండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాసం ఉండడానికి ప్రగతి భవనం అనే ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు. ఓకే, దాంతో పాటు తాను వ్యవసాయం చేసుకోవడానికి సేద తీరడానికి ఫామ్ హౌస్ ఉన్నది. మరి తెలంగాణ ప్రజలకు సంబంధించి తాత ముత్తాతల నుండి అదే గ్రామాన్ని నమ్ముకొని, అదే మట్టిని నమ్ముకొని, అదే పొలాన్ని నమ్ముకొని తమ జీవితం ఆఖరికి తమ చివరి అంకం వరకు కూడా అక్కడే పనిచేసే ఈ రైతన్నకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం, డబ్బున్నోడికి న్యాయం, చుట్టాలుగా మారిపోయిన పరిస్థితి కనబడ్డదా? 10 ఏళ్లుగా నిరీక్షించి 10 ఏళ్లుగా కూడా తమ పోరాటాన్ని పూర్తి స్థాయిలో కూడా రైతు అంటే అంత చిన్న చూపి ఎందుకు? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కౌలు రైతులకు భరోసా ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ప్రాజెక్టులు కట్టడం ఒక లెక్క కాదు, కట్టిన ప్రాజెక్టులు ఎంతవరకు పనిచేస్తున్నాయి, దాంట్లో నీళ్లను ఎంత మేరకు మీరు ఎత్తిపోతున్నారు, మీరు చెప్పిన ముచ్చటేంది, ఇప్పుడు జరుగుతున్న బక్వాస్ పనులేంది, ఎన్ని మోటార్లు పనిచేస్తున్నాయని చెప్పాలి. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం అని చెప్తున్నారు. మరి పంటలకు సంబంధించి ఏదైనా విపత్తు సంభవిస్తే దానికి ఎవరు నష్టపరిహారం? మీ తాత ముత్తాత ఏమైనా తీసుకొచ్చిస్తాడా? ఏడవైంది ఎందుకు? ఇక్కడ యాక్ట్ ఎందుకు తీసుకొస్తలేవు రైతులకు సంబంధించి? దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎంత బాధాకరమైన విషయం అంటే చాలా బాధాకరం అండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు చాలా ఛానళ్లను చూసి ఉంటారు, చాలా ముచ్చట్లేని ఉంటారు. కానీ వాస్తవమైన విషయం ఏందో తెలుసా? ఒక గ్రామాన్ని తాను పుట్టి పెరిగి తన ముత్తాతల తాతల నుంచి ఉన్న తన గ్రామాన్ని వదిలివేయడం ఒక ఎత్తు, తను నమ్ముకున్న భూమిని సాక్రిఫై చేయడం ఇంకొక ఎత్తు. ఇంత జరిగినా కూడా కనీసం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే ప్రభుత్వాలకు కనీసం ధైర్యమే వస్తలేదు. అదే ఇంకొకడైతే 100లకు ధరణి పేరుతోనే ఒకడు పూర్తి స్థాయిలో ఒక సాఫ్ట్వేర్కి సంబంధించి మొత్తం వాని చేతిలో పెట్టచ్చు. తెలంగాణ భూములన్నీ వాని చేతిలో పెట్టచ్చు. ఎవడో అనామకునికి అన్ని ఇవ్వచ్చు. కానీ రైతులకు సంబంధించి ఈర్రా నాయన అంటే ఏడుపత్తాంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీరు రైతు బంధు రైతు బీమా ఇస్తున్నా అన్న పరిస్థితి ఒక ఎత్తు అయితే, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే రైతుల కన్నీళ్లు దోషలు పట్టుకుంది. ఇట్లా ఏంటంటే మీ బిడ్డ చెప్పింది కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె వాళ్ళ కవిత ఏమని చెప్పింది? తెలంగాణ ఆడబిడ్డ ఏడిస్తే కన్నీళ్లు రావు, ఏంది నిప్పు కనికలత్తాయి అని చెప్పింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి మహిళా రైతులు ఏడుస్తుంటే వాళ్ళ కళ్ళల నుంచి నిప్పులు కనికలుగా రక్తపు చుక్కలు గారుతున్నాయి. ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు అంటున్నా. వీళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఎవ్వరు చెప్పేది లేదు. నేను అందుకే చెప్తున్నా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా జర సోచాయించి ఇనుర్రి. ఇక్కడ చాలా దొంగ ముచ్చట్లు చెప్పే ఛానళ్ళు వచ్చినాయి, చాలా లంగ ముచ్చట్లు చెప్పే ఛానళ్ళు వచ్చినాయి. కానీ నిజాలను చెప్పడానికి జంకుతున్నారు. ఏందో అంటే మసిబూసి మారేడుకాయ ఎంటర్టైన్మెంట్ చేసే ఛానల్ ఎక్కువ జర జాగ్రత్త. రైట్, ఇదొక అంశం. అయితే ఇంకొక అంశం, ఇక నేను మొన్న చెప్పినది ఇది ఎంత దారుణం అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఛీ అనే ముచ్చట ఇది. చిన్నపిల్లల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కర్కశంగా అంటే చాలా దరిద్రంగా. నా మిత్రుడికి సంబంధించి వాళ్ళ కూతురికి డెంగ్యూ వచ్చింది. ఒకరోజు ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్ చార్చి 40,000. అంటే అతను అంటే ఆర్థికంగా ఉన్నోడు కాబట్టి పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరి అదే ఆర్థికంగా లేనోడి పరిస్థితి ఏంది? లేనోడి పరిస్థితి ఏంది అంటే ఇది ఒక్కసారి చూడండి. ఒకే బెడ్పై ఇద్దరికి ట్రీట్మెంట్. ఇది ఎక్కడ ఏం కథ అనేది మొత్తం చదువుతున్నాయి. పేషెంట్ లోడ్ పెరగడంతో చాలా ఆసుపత్రులలో బెడ్లు సరిపోవడం లేదు. దీంతో ఒక బెడ్ పైన ఇద్దరిని వచ్చి ట్రీట్మెంట్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్లోని రిమ్స్ పిల్లల వార్డులో 70 బెడ్లు ఉండగా ప్రస్తుతం అక్కడ 110 మంది అడ్మిట్ అయ్యారు. దీంతో బుధవారం అదనంగా కూడా మరో 20 బెడ్లను ఏర్పాటు చేశారు. అయినా కొత్త పేషెంట్లు వస్తే అడ్జస్ట్ చేయడం ఇబ్బందికరంగా మారిందని అక్కడి డాక్టర్లు చెప్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళలేక రిమ్స్లోని బెడ్ల కోసం జ్వరం వచ్చినా తమ పిల్లలను పట్టుకొని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గంటల తరబడి వేసి చూస్తున్నారు. ఇది ప్రధానమైన అంశం. ఎందుకంటే ఇక చెప్పుర్రా నాయన, నేటి బాలలే రేపటి భావి భారత పౌలు. ఈ సోది రామాయణం మాటలు చెప్పుడు కానీ చేతల్లో మనకి ఏం లేదు. అంత మసిబూసి మారేడికాయ ఆంధ్రప్లొట్ట లెక్క మీరు ఉంటుంది. నేను నిజం చెప్తున్నా. మేడి పండు చూడు మేలిమై ఉండు, నువ్వు పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు. ఇక్కడ ఏంటంటే
మేలిపండు లాంటి ప్రభుత్వ పరిపాలన ఇస్తామని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటాడు. కానీ దాని లోపల మొత్తం అంతా అవినీతి అక్రమాలకే చోటు జరిగింది అని చెప్పడానికి ఒక సాక్ష్యం, ఒక నిదర్శనం అని నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతున్న ఈ చిత్రం చిన్నపిల్లలకు సంబంధించి చూస్తున్నారు కదా, అసలే సీజనల్ వ్యాధులతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మలేరియా, డెంగ్యూకు సంబంధించి విజృంభిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ పేదవాళ్ళు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు అంటే ఆసుపత్రికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయక బెడ్లు లేకున్నా కూడా ఇంకా వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇది మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఘనత అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ మనవడుకో మనవరాలకు ఏదన్నా అయితే ఏజీజే హాస్పిటల్ అదేదో గచ్చిబౌలిలో ఉంటుంది, అక్కడికి పోతారు, లేకపోతే ఢిల్లీకి పోతారు. మా సామాన్య మా పేదోడి బతికి ఇదయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉండదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ బెడ్లు సరిపోతలేవు, ఈ ముచ్చట్లని మాకెందుకు, ఆపద వచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, అందుకే నీకు ఓటేసింది, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని సంరక్షించు, మా చుట్టూ ఒక కంచెల ఎప్పటికీ మమ్మల్ని నిత్యం ఏంది అంటే కాపాడుతూ ఉండమని చెప్పిండు. ఏంది 4 కోట్ల మంది నా కుటుంబ సభ్యులే అన్నాడు కదా వాళ్ళ కొడుకు అసెంబ్లీలో. మరి 4 కోట్ల మందిలో ఇగో ఇక్కడ నీ కుటుంబ సభ్యులందరూ అల్లాడిపోతున్నారా, మరి వచ్చి వాళ్ళందరికీ సంబంధించి బెడ్ల అలాట్మెంట్ ఎమర్జెన్సీకి అది లేదు. ఎందుకు అంటే మనకు పూర్తి స్థాయిలో ఏం పని ఉంటుంది, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఏడ సంపాదించుకోవాలి, ఎక్కడెక్కడ దాచుకోవాలి, ఇదే పని కదా. ఇక చూడురయ్యా, ఇక చూడురు ఎట్లా ఘోరంగా అంటే రాష్ట్రానికి వైరల్ వన్కు 1,00,000 మందికి ఫీవర్ పేషెంట్లతో నిండిపోతున్న దవాఖానాలు రాష్ట్ర ప్రజలను వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. గ్రామాల నుంచి హైదరాబాద్ మహానగరం దాకా లక్షలాది మంది జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్లే దగ్గు, జలుబుతో పాటు డెంగీ, టైఫాయిడ్, మలేరియాతో బాధపడుతున్నారు. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గత నెలలో 1949 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ నెలలో తొలి 10 రోజులలోనే 1380 కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువ కేసులు వచ్చాయి. దాదాపుగా అన్ని జిల్లాలలో దవాఖానా ఫీవర్ బాధితులతో కిటకిటలాడుతుంది. సిగ్గు పోతుంది కిటకిట. సీరియస్ గా ఉన్న పేషెంట్ల గ్రామాలలోని డాక్టర్లు హైదరాబాద్ పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. దీంతో నీలోఫర్, గాంధీ, ఉస్మానియాకు పేషెంట్ల తాకిడి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎట్లా అంటే తెలంగాణ ఎవడి పాలయ్యింది రో, తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అంటారు కదా. ఇగో ఇది కథ. ఏంది అంటే మన ఆరోగ్య గడాల శ్రీనివాస్ ఉండే పాపం, ఆయన ఏంది అంటే ప్రకటనలకు కొత్తగూడెంలో పోటీ చేస్తా, కేసీఆర్ ఆశీస్సులు ఇవన్నీ చెప్పేటోళ్ళు. మళ్ళీ తర్వాత వైద్య ఆరోగ్య సంచాలకులు అంటే అందరూ చెప్తున్నాను నేను, డాక్టర్లకు సంబంధించి నిజంగా పనిచేసే డాక్టర్లు సెల్యూట్, వాళ్ళకి ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏంది అంటే ఇంత జరుగుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో ఏం లేదు. ఆంధ్ర గురించి మాకెందుకు, పక్క రాష్ట్రం గురించి మాకెందుకు, తమిళనాడు గురించి మాకెందుకు, మహారాష్ట్ర గురించి మాకెందుకు, ఢిల్లీ గురించి మాకెందుకు, ఇలా పేద ప్రజలు ఏడబోతే మాకేందయ్యా. ఈరోజు నా బిడ్డకి నొప్పి వచ్చింది కాబట్టి నాకు బాధ అవుతుంది, రేపు అదే నొప్పి ఆయన ఇంటి వరకు వస్తే బాధ అవుతుంది అన్నట్టు. ఎవరి ఇంట్లో కష్టం వచ్చిందో ఆ నొప్పి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే ఆ బాధ తెలుస్తుంది, అప్పటి వరకు ఎవరికి తెలియదు కదా. అంతే కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఏంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కొట్లాడి తెచ్చుకున్న దాంట్లో మా నిరుద్యోగులకు సంబంధించి అడగలే, తెలంగాణ ఉద్యమకారులకు ఒక పింఛనీయమని అడిగినాం. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పినాం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి ఉద్యోగాలు ఇవ్వమన్నాం. దాని తర్వాత ఏం అడిగినాం అంటే మాకు పూర్తి స్థాయిలో ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని 2 అందిస్తే మేము జీవితంలో బాగుపడడానికి చాలు, మాకేందంటే పూర్తి స్థాయిలో అందియమని చెప్తే ప్రభుత్వ స్కూళ్లకు, ప్రభుత్వ యూనివర్సిటీల నిర్విరామం చేస్తే ప్రైవేట్ వాటిని ప్రోత్సహించారు. ఇక్కడ ప్రభుత్వ దవాఖానకు సంబంధించి నిర్విరామం చేస్తూ ప్రైవేట్ వాటిని ప్రోత్సహిస్తున్న పరిస్థితి. మేము అడిగిన డిమాండ్లనే, మేము చేయమని డిమాండ్లనే పక్కన పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడ్డది. అంటే ఈ రోజు జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే ఒక్కో బెడ్ మీద 2కి ట్రీట్మెంట్ అందించే ఈ బాధాకరమైన సంఘటనకు సంబంధించి చూస్తే ఇక మీరే ఆలోచించాలా తెలంగాణ ప్రజలారా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే దీంట్లో చెప్పడానికి ప్రధానమైన అంశం ఏమీ లేదు. ఇగో ఇక్కడ చూడుర్రి, మళ్ళొక్కసారి చూడుర్రి, ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా. మళ్ళీ ఎవరిని పిచ్చోని చేయడానికి మరోసారి అప్రూవల్గా రామచంద్ర పిల్లై ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్ బేసుడు లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై మరోసారి అప్రూవల్గా మారినట్లుగా తెలిసింది. పిల్లై నుంచి ఈడీ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది అనేది ప్రధానమైన ఇక్కడ అంశం. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒకసారి మనం చర్చించుకుందాం. నేనే దాదాపుగా ఒక 1000 వీడియోలు పెట్టవచ్చు దాదాపు యూట్యూబ్లో.
యూట్యూబ్లో ఒక 1000 వీడియోలు పెట్టచ్చు. ఇప్పటి వరకు 16,000 వీడియోలు పెడితే అలా లిక్కర్ స్కామ్ ఒక 1000 ఉంటాయి నాకు తెలిసి బహుశా. ఎందుకు అంటే ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అందించే ప్రతి వార్తను కూడా ఇక్కడ చాకచక్యంగా కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితులను వివరించడం జరిగింది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభమైనప్పటి నుండి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత మీద ఆరోపణలు వచ్చినప్పుడు జంతర్ మంతర్ వద్ద చేసిన దీక్ష, రౌండ్ టేబుల్ సంబంధించి మహిళలకు 33% పంచాయతీ, ఆ తర్వాత తనకు సంబంధించి బినామీలుగా ఉన్న తర్వాత ఆ తర్వాత మాండోలి జైల్లో ఉన్న సుఖే చంద్రశేఖర్కి సంబంధించి కిలో నెయ్యి అంటే ₹1 కోటి, 5 కిలోలు అంటే 5 కోట్లు నేను తీసుకొచ్చి బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పెట్టినా అని లేఖలు రాయడం, ఇవన్నీ ప్రకంపనలు సంచలనాలుగా మారిన పరిస్థితి మీరందరూ చూసిళ్ళు విన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ ఒకసారి అప్రూవల్ గా మారిన వ్యక్తి మరోసారి అప్రూవల్ గా మారిండు, ఈ స్టేట్మెంట్ మేము రికార్డ్ చేయబోతున్నామని చెప్తున్న పరిస్థితి. ఆల్రెడీ కింది ఇది ఎట్లుంటది అంటే ముచ్చట, ఎంత దారుణమైన ముచ్చట అంటే ఆల్రెడీ అప్రూవల్ గా మారిర్రు అని చెప్తున్నారు, మారిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, మరోసారి అప్రూవల్ గా మారిండు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎవరిని పిచ్చోని చేయడానికి? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, దీంట్లో ఎలాంటి ముచ్చట లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఎమ్మెల్సీ కవిత మీద ఆరోపణలు వచ్చినాయో లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఆరోపణలు వచ్చినాయో, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఢిల్లీ వ్యాపారానికి ప్రధానమైన మూలాలు బీజాలు తెలంగాణ నుంచే పడ్డాయి కాబట్టి ఇదంతా జరిగింది కాబట్టి ఇక్కడ నుంచే కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అనేది ప్రధానంగా. ఇంకొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద నేను ఎందుకు ఆరోపణ చేస్తున్నా అంటే దీంట్లో ఒక వాస్తవం ఉంది. ఇది నేను చేయట్లేదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కూడా 4 కోట్ల మందిలో బహుశా బీజేపీ పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించి వెన్నుదండుగా ఉండే కార్యకర్తలారా ఒకసారి మీరు ఆలోచించండి. నేనేం చెప్తున్నా, సింపుల్ లాజిక్. ఆంధ్రప్రదేశ్లో కేవలం 373 కోట్ల నుంచి దాదాపుగా ఒక 500 కోట్లు వేసుకుందాం అంటే కేంద్రం నిధులతో కలిపితే ఒక 300 కోట్లు ఉంటుంది. ఏది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి స్కామ్ జరిగింది. ఇక్కడ 1,00,000 కోట్లు జరిగిందని చెప్పిర్రు. అక్షరాల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన నేతలు, మీ కేంద్రానికి సంబంధించిన మంత్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళే చెప్పిళ్ళు. ఇది నేను చెప్పింది కాదు, తెలంగాణ ప్రజలు చెప్పింది కాదు, మీ నేతలే చెప్పింది. అంటే కేంద్రంలో అధికారంలో ఉంది ఎవరు? మీరు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎవరు? మీరు. అవన్నీ పక్కన పెట్టి మేము ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేస్తాము రో ఓ కొడుక అన్నట్టుగా ఏంది ముచ్చట్లు? వాస్తవం కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇక్కడ నేనే చెప్పలే, జాతీయ మీడియా కూడా కోకొల్లలుగా కథనాలను ప్రచురించిన పరిస్థితి కనబడ్డది. అవన్నీ వదిలేసి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు కావడానికి ఏం లేదండి. రాజకీయ డ్రామాలో ఇదొక ఘట్టం. దానికి మించి మనం ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ అనవసరంగా మన బ్రెయిన్ ఆగం చేసుకోవద్దు. ఇక్కడ చెప్తున్నా కదా, చాలా క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర చూడరు, ఇక్కడే బీజేపీ దీక్ష భగ్నం చేసి కిషన్ రెడ్డి అరెస్ట్. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, కిషన్ రెడ్డి ఛాతీ కాలుకు చేతికి గాయాలు. ఎవరు? ఈయన కేంద్ర మంత్రికి సంబంధించిన ఆయన్ను అరెస్టు చేస్తే ఆయన గాయాలైంది అని చెప్తున్న పరిస్థితి. అంటే సామాన్యులకి ఇంకెంత జరగాలి? ఒకసారి మీరే ఆలోచించండి. నిరుద్యోగుల సమస్యల మీద బుధవారం చేపట్టిలో ఒక కేంద్ర మంత్రిని అదుపులో తీసుకున్న పరిస్థితులలో ఛాతీకి కాలుకు చేతికి గాయాలు. ఎవరు గాయాలు చేస్తారు? ఈడున్న వాళ్ళందరూ బీజేపీ కార్యకర్తలే. ఓకేనా? వాళ్ళు ఎట్లా అంటే కరుడు గట్టిన బీజేపీ కార్యకర్తలు. ఆ పార్టీ తప్ప ఇంకో జెండా మోయరు, ఇంకో ముచ్చట లేదు. ఓకేనా? ఒకటి అయిపోయింది. రెండోది, ఈ కాలు గాయాలు ఎవరు చేసిళ్ళు? ఈ గారు ఉన్నది ఎవరు? ఆయన సెక్యూరిటీ ఉంటుంది, లేకపోతే ఇక్కడ తెలంగాణ పోలీసు వాళ్ళు ఉంటారు. అంటే ఈ పోలీసుకు సంబంధించిన వాళ్ళు గాయాలు చేసిల్లా? నేను చెప్తున్నా బహుశా ముచ్చట ఏంది అంటే ఆ తొక్కిసలాట జరిగింది, ఇంకోటి జరగదు. ఈ ముచ్చట్లన్నీ మాకు వద్దు. మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు పోయి ఆడ ఒక కంప్లైంట్ చేస్తే ఇక్కడ జరిగే విషయాలని తాట తీయచ్చు, జనపనార జీరినట్టు జీరచ్చు. ఇక్కడ అవినీతిని మొత్తం క్లీన్ చేయొచ్చు వీళ్ళు బీజేపీ వాళ్ళు తలుచుకుంటే. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్నది వాళ్ళ కార్యకర్తలే, ఇక్కడ ఉన్నది పోలీసు వాళ్ళే. గాయాలు చేయాల్సిన వీళ్ళు ఎవరు తన్నుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ తొక్కీసలాట వీళ్ళు చేసుకోరు, ఎందుకంటే వాళ్ళ అధ్యక్షుడు కాబట్టి బీజేపీ వాళ్ళు గౌరవిస్తారు. అంటే పోలీసు వాళ్ళు చేసిలా, మరి ఎవరి మీద ఈయన పన్నెడదాం? ఇక మీ ఇష్టం, మీరే ఆలోచించుకోవాలి. ఇది వాస్తవమైన విషయం. ఈ ముచ్చట్లన్నీ పక్కన పెట్టి ఏం కథ ఏం జరుగుతున్నది అనే విషయాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొకటి చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. కన్నా సన్న బియ్యం మస్తు పిరం, క్వింటాల్కు 5,000కు పైమట్టే. రాష్ట్రంలో 2 ఏళ్ల కిందటి వరకు కొత్త పాత రకాలు ఏవైనా సన్న బియ్యం క్వింటాల్కు 4,000 నుంచి 5,000 మధ్య పలికేవి. కానీ 2 ఏళ్లుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సహా జిల్లాలో సోనా, సాంబా మసూరి, హెచ్ఎంటి, జై శ్రీరామ్ లాంటి రకాలు కొత్తవి 4,500 నుంచి 6,300 వరకు, పాతవి 5,000 నుంచి 6,700 దాకా పలుకుతున్నాయి అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్నాయి. ఇక నిరుడుతో పోలిస్తే 1000కి పైగా కూడా పెరిగినట్లుగా అంశం. దీంట్లో చాలా కీలకమైన డెప్త్ అంశం ఉంది, మీకు చెప్తే ఇనుర్రి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉన్నది ఇలా
గత నెలలో ఏకంగా 400 పెంపు. సర్కార్ ప్రోత్సాహం లేక తగ్గుతున్న సన్నవడ్ల సాగు. ఆ డిమాండ్లు ఉత్పత్తి మధ్య భారీ వ్యత్యాసం. ఇదే అదునుగా బ్లాక్ చేసి రేట్లు పెంచుతున్న వ్యాపారులు. ఇది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేనున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా గుండె మీద చేసుకొని చెప్తా, రేషన్ కార్డు బియ్యం నేను తినట్లే. నేను తినేది సన్నవడ్లే తింటున్నాం. సో నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ మంది, దాదాపుగా 100లో 92.37% మంది సన్నవడ్లే తింటున్నారు. దాదాపుగా ఒక 8% మాత్రం మందే ఎక్కువ ఏంటంటే ప్రభుత్వం మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంది అంటే చాలా పేదరికం కావచ్చు, లేకపోతే పరిస్థితులు ఏదైనా కావచ్చు, అబ్బా ఇలా విభజించి పాలించలేక వివరణ అవసరం లేదు. సో ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంది అంటే వీటిని ప్రోత్సహించడం మానేసింది ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వానికి అవసరం ఉన్న పనే చేస్తుంది కానీ అవసరం లేని పని ఎందుకు చేస్తుందా? ఇది కూడా క్లారిటీ కదా. రేషన్ కార్డు బియ్యానికి సంబంధించి ఈరోజు ఏంది అంటే రేట్లు పెరిగినాయి కాబట్టి ఇంకొక అంశం మీరు హైలైట్, ఒకసారి హాస్టళ్లలో పోవద్దని ఉత్తర్వులు జారీ చేసేది కదా. ఇప్పుడు హాస్టళ్లలో బువ్వ ఘోరంగా ఉన్నదట. విద్యార్థులు నిన్న ఫోన్ చేస్తూ ఉండే, అన్న మా దగ్గర ఇట్లా భూ ఉన్నదన్న, మీరు అత్తారనగానే మళ్ళీ మా ఏంది ఎవరో ఒకరు సమాచారం అందిస్తున్నారు అనగా చేస్తారు. ఏంది అంటే నేను అక్కడికి పోతే లేదు మిమ్మల్ని పంపించేది లేదు, మాకు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పిన విద్యాశాఖకు సంబంధించి మాకు ఉత్తర్వులు ఇచ్చిర్రని చెప్పారు. మరి ఆ ఉత్తర్వులకు సంబంధించి సన్న బియ్యం రేట్లు పెరిగినాయని ఆ దొడ్డు బియ్యాన్ని మళ్ళా పట్టించి తీసుకొచ్చి తింటారు కదా, ఆ పనే చేస్తున్నారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఏంది అనేది కూడా గ్రౌండ్ లెవెల్కి సంబంధించి ఏదో రోజు బట్టబయలైతే నిజం ఏ రోజు దాగదు కదా. అది ఆపినంత మాత్రాన ఆగేది లేదు, పోయేది లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించాలి. ఇంకొకటి ఏంది అంటే ఈ దేశవ్యాప్తంగా ఈ జమ్లీకి సంబంధించి చర్చ జరుగుతుంది. ఏంది అనేది కూడా ఒకసారి చూడాలి. పక్కా ప్లాన్తోనే విపక్షాలను కన్ఫ్యూజ్ చేయడానికి కేటీఆర్ జమ్లీ వ్యాఖ్యలు. వారంతా దరఖాస్తు ప్రాసెస్లోనే ఉండేలా పన్నాగం, అందులో నుంచి తేరుకోకుండా చేసే ఎత్తుగడ అంటూ కూడా చూడొచ్చు. ఇక పార్లమెంట్ సెషన్ పైకి అందరి దృష్టి మళ్లించేలా ఎన్నికలు వేరువేరుగా వస్తాయని ముందే తెలుసా? ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు సన్నాహాలు, జిల్లాలలో నోడల్ అధికారుల నియామకం, షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎలక్షన్స్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. జమ్లీ ఎన్నికలు లేట్ అంటే ఇక పార్లమెంట్ బుల్లెట్ లైన్లో కనిపించని బిల్లు, మహిళా రిజర్వేషన్, యూనిఫామ్ సివిల్ కోడ్ సైతం కీలక లీకులన్నీ ఫేక్, నామ్కే వాస్తుగా ప్రత్యేక సమావేశాలు, ఉభయ సభలలో పాత బిల్లులపై చర్చ, 70 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానంపై డిబేట్ అంటూ కూడా చూడొచ్చు. సప్లిమెంటరీ ఎజెండాలో ఏముంటుంది అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇక్కడ జమ్లీ ఎన్నికలకు సంబంధించి సాధ్యమా అనేది యావత్తు తెలంగాణ ప్రజలకు కూడా ఒక డౌట్ ఉండే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కూడా ఒక 2-3 రాష్ట్రాలు చెప్తాయి. ఎందుకు అంటే నిన్న మొన్న జరిగిన అంశం. ఇక్కడ మీరు ఏంది అంటే కర్ణాటకకు సంబంధించిన ఎలక్షన్స్ చూసిళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, కర్ణాటకకు సంబంధించి, ఆ తర్వాత బెంగాల్కు సంబంధించి, ఆ పక్కనే ఉన్న తమిళనాడుకు సంబంధించి, ఆ పక్కనే ఉన్నాయి ఒక్కొక్కటి, ఒరిస్సాకు సంబంధించి, ఇటు పూర్తి స్థాయిలో కూడా ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి చెప్తా. ఇప్పుడు ఏంది అంటే ఒక 4 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా అంటే మన తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ పక్కన పెడదాం, పక్క రాష్ట్రాల గురించి ఒకసారి చెప్తా. ఎందుకు అంటే సరే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా పెడదాం. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా బహుశా నాకు తెలిసి పారామిలిటరీ బలగాలు అంటే పారామిలిటరీ బలగాలకు సంబంధించి భద్రతా విభాగానికి సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు స్పెషల్గా వచ్చే కొన్ని భద్రతా బలగాలు ఉంటాయి. నాకు తెలిసి దేశవ్యాప్తంగా దాదాపుగా 25 పైన ఉన్నాయా, 26 ఏమో ఉన్నాయట టోటల్గా. 26కు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఎన్ని పారామిలిటరీ అంటే బలంగా పనిచేసేది. ఒక దేశ వ్యవస్థలో ఒకేసారి ఎన్నికలు జరగాలంటే ఇక్కడ అధ్యక్ష తరహా ఎన్నికలు జరగాలి. సో ఇది అధ్యక్ష తరహా ఎన్నికలకు నాంది పలికేది కాదు. ఎందుకు అంటే ఇది భారతదేశం. ఇక్కడ 29 పైగా రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఇక్కడ దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ ఉంటారు, ఆ తర్వాత ప్రధాని నేతృత్వంలో ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిందనుకో అక్కడ ప్రధాని నామకే వస్తాయి. అక్కడ ఆర్మీ చేతిలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్మీ అధికారులను అడిగి తీసుకోవాల్సిన బాధ్యత. ఇంకో దేశానికి వెళ్ళిందనుకో అక్కడ ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఇతర దేశాలలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. మన దేశంలో గనక ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల సామర్థ్యానికి సంబంధించి జరిగే పరిస్థితి కనబడుతుందా అంటే లేదు అనేది తేటతెల్లమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకటి ఎన్నికల నిర్వహణ అసాధ్యాలపై ఎంత అంచనా వేసినా సాధ్యం కాదు అనే ముచ్చట. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో సాధ్యం కాదు, భవిష్యత్తులో సాధ్యం అవ్వచ్చు కాకపోవచ్చు, అది సెకండరీ విషయం. ఇంకొకటి ఏంటంటే కర్ణాటకలో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఎన్నికల అధికారులకు సంబంధించి పోలీసుల మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. బెంగాల్లో జరిగినప్పుడు కార్యకర్తల మీద ఏ విధంగా ఒకరినొకరు దాడులు చేసుకున్నారో చూసాం. ఆ తర్వాత తమిళనాడుకు సంబంధించి 2 వర్గాల మధ్య పంచాయతీ, ఒరిస్సాకు సంబంధించి ఏమైందో చూసాం. ఆఖరికి ఇక్కడ తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మధ్య మేరులో పారింది. 100 కోట్లను కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారు అంటే పంచుతున్నారు అని చెప్పింది. ఇప్పుడు యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది అంటే ఒకేసారి జమిలీ ఎన్నికలు అనేది సాధ్యాల మీద అసాధ్యాల మీద కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ వాస్తవం ఏంటంటే ప్రెసిడెంట్ మీద ఎన్నికలు జరిగితే జమిలీ ఎన్నికలు సాధ్యం లేదు అంటే ఒక రాష్ట్రం జమిలీ ఎన్నికలు పూర్తి స్థాయిలో నిర్వహణ అయింది. ఓకే, రాష్ట్ర దేశానికి సంబంధించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాలకు సంబంధించి జరిగింది. మరొక కడ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఆ ప్రభుత్వం ఏదైనా కారణాల చేత వీగిపోయింది. అప్పుడు పరిస్థితి ఏంది? ఇట్లా జరిగే అంశాలు చాలా లోపాలు అన్నింటినీ కూడా ఎత్తి చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ చాలా క్లారిటీ ఏంటంటే కల్వకుంట్ల తారక రామారావుకి అయితే ఒక స్పష్టమైన క్లారిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే విపక్షాలను కన్ఫ్యూజ్ చేయడానికే జమిలీ కేటీఆర్ ఏంది అంటే జమిలీ వ్యాఖ్యలు చేసిండు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఏంది అంటే రాజకీయ అదును కోసం ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా ఎట్లా చేద్దామని చూసేటోళ్ళే ఈ పార్టీలకు సంబంధించిన నేతలు. మీరు చాలా క్లారిటీగా ఉండాలి. ఇక దాంతో పాటుగా ఇక్కడ ప్రధానమైన గిది ఒక్క నిమిషం గీ అక్క ఏమంటది ఏందట అక్కకు మహిళా బిల్లులపై మీ వైఖరేంటి సమాధానం చెప్పాకే సోనియా రాహుల్ తెలంగాణ ప్రజలారా మీరు చూడుర్రి ఇలా చాలా కీలకమైన అంశం ఉంది. ఏంటిది అంటే ప్రజల్ని ఎంత ఘోరంగా అమాయకులను చేసి మోసం చేస్తున్నారా అనేది చూడాలి. ప్రజలారా నా తెలంగాణ ప్రజలారా చూడుర్రి ఇది ఎమ్మెల్సీ కవిత గారండి. మహిళా బిల్లుపై మీ వైఖరేంటి ఎవరిని ప్రశ్నించిర్రు క్లియర్ కట్ గా చూడుర్రి. సమాధానం చెప్పాకే సోనియా రాహుల్ రాష్ట్రానికి రావాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. ఏంది మహిళా బిల్లులపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తారు. ఆ తర్వాతే సోనియా రాహుల్ రాష్ట్రానికి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని రాహుల్ గాంధీ అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని కామెంట్ చేశారు. పార్టీలో మహిళలకు సీట్లను ఫిక్స్ చేయండి మహిళా కాంగ్రెస్ ఇది వేరు రైట్. ఇది చూసిలు కదా ఇలా ఒక చాలా క్లియర్ కట్ అంశం ఏంది అంటే మహిళా బిల్లులపై మీ వైఖరేంటి ఎవరు అడిగిళ్ళు మా తెలంగాణ రాష్ట్రాన్ని మా బంగారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె ఈ రాష్ట్రానికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి ఎమ్మెల్సీ గారు అడిగిర్రు. ఏమని అడిగిర్రు? మహిళా బిల్లుల రిజర్వేషన్ల పట్ల మీ వైఖరేంటి. సోనియా రాహుల్ గాంధీ కాదు అమిత్ షా కూడా వస్తుండే కదా. లాజిక్ ఎట్లా మిస్ అయినా మేము మిస్ కాం. అమిత్ షా కూడా వస్తుండే కదా. మరి ఎందుకు అడగలే బీజేపీ వాళ్ళను? బీజేపీ వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరే అధికారంలో ఉన్నారు మహిళా బిల్లులను ప్రవేశపెట్టండి విపక్ష పార్టీలు ఎవరెవరు మద్దతు ఇయ్యారో నేను చూస్తాను ఎందుకు మాట్లాడలేదు కవిత గారు? రైట్, ఇదే చర్చ. ఏంది అంటే పూర్తి స్థాయిలో అక్కడ పేపర్ లీక్ అవుతుంది. ఆ పేపర్ లీక్ అయిన తర్వాత ఇక్కడ మాట్లాడుతుంది దీని గురించి. అయితే వీళ్ళు ఏం చేయరు ముచ్చటే గింతే. పగటేసగాడు వచ్చి నేనేం కట్రావని నేనే పిట్టల దొరని అనే ఒక డైలాగ్ వాళ్ళ ఏంది అంటే అప్పుడప్పుడు వాడతారు కదా పిట్టల దొర అని వచ్చి ఊళ్ళల్లో పగటేసేయగలరు. గీవిళ్ళ పరిస్థితి కూడా అంతే. ఆడ ఏ నోట్ వస్తే ఆ నోటుని పట్టుకొని ఇక్కడ చదివి ఆ పేపర్ లీక్ అయింది. ఏంది అంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి. సరే బదనాం చేయరు అయిపోయింది. బీజేపీని కూడా బదనాం చేయాలి. ఎట్లా చేయాలి? ఇక్కడ అమిత్ షా కూడా వస్తున్నాడు కదా. సోనియా రాహుల్తో పాటు అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. పాపం విషయం తెలియదేమో. చెప్పుర్రి జరా. ఇక మన తెలుసు కదా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. నేను చెప్పిన పరిస్థితి మీకు తెలిసిందో లేదో. గ్రాఫ్ పడిపోతున్నది. నెల రోజులలో పోలిస్తే గ్రాఫ్ డౌన్. కేటీఆర్ కామెంట్స్ తో పెరిగిన నెగిటివ్. భవిష్యత్తులో మరింత డౌట్. ప్రజల్లోకి పార్టీ తగ్గుతున్న పాజిటివిటీ. ఆందోళన చెందుతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ఆలస్యమైతే మ్యాజిక్ ఫిగర్ డౌటేనని కూడా అనుమానం. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందా? నెల రోజుల క్రితం ఉన్న పాజిటివిటీ ఇప్పుడు కనిపించడం లేదా? భవిష్యత్తులో గ్రాఫ్ మరింత దిగజారనుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు ఆ పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన స్థానాలు రావడం కష్టమేనంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది. అర్థమైందా? ఇప్పుడైనా మీకు అర్థం కావాలి. ఎందుకు అంటే తెలంగాణకు సంబంధించి కాదు, ఇది బీఆర్ఎస్ లకే అర్థం కావాలి. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి మీకు తెలియదు కదా. సరే ఇక చూడుర్రి నేను చెప్తే ఇప్పుడు మీ గ్రాఫ్ ఎట్లుండే ఎట్లా పోయిందో చెప్తే ఇగో మీ గ్రాఫ్ గిట్లుండే. ఎక్కడి నుంచి ఇది ఒక్కొక్క పరిణామాన్ని కూడా మీకు చాలా క్లారిటీగా వివరిస్తా. 2014 ఇది ఇక్కడ. దాని తర్వాత ఇది 2018. ఇది ఇప్పుడు అన్నట్టు 2023. ఓకేనా? ఇక్కడ చర్చనీయాంశం. మీ గ్రాఫ్ ఎట్లా పడిపోతుందో తెలుసా? మీది మామూలుగా లేదు. వారానికి ఒక వికెట్లు ఎత్తాను. ఇక్కడ ఉన్న మీది ఉన్నది కదా ఇగో ఇట్లా అయిపోతుంది మీది. ఎట్లా అంటే ఇక్కడ నేను చెప్పిన సర్వేలు కాదు, అదేంది 4-5 సర్వేలు కూడా చెప్పినాయి. ఏమని చెప్పినాయి అంటే ఇక్కడ ఏంది అంటే ఆగస్టు సెప్టెంబర్ జూలై ఎప్పుడు ఏ మాసం నుండి పేపర్ ఉందా?
రైట్. ఆగస్టు నుండి వీళ్ళ గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోతుంది అంటే వారానికి ఒక వికెట్ పోతుంది. వారానికి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గానికి సంబంధించిన వికెట్ ఇట్లా గ్రాఫ్ డౌన్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణలో చాలా స్పష్టంగా కనబడుతున్న అంశం. ఎందుకు పోతున్నది అనేది అంచనా అవసరం లేదు. వీళ్ళకి ఏం కావాలి అంటే మేము ఖచ్చితంగా వస్తాం, రేపు పొద్దుగాల మాదే, అట్లా కాదన్నా. మీ పార్టీ అధికారంలో ఉండాలంటే కూడా నేనే సలహాలు చెప్తాను. మీరు దళిత బంధువు అంటిరి, దాన్ని పూర్తి స్థాయిలో చేయకపోతుంది. ప్రజలలో ఎప్పుడు ఏదో ఒక అంశానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి పాజిటివిటీ, ప్రభుత్వం మనకు మంచి చేస్తుందనే ఒక ఆలోచన, ప్రభుత్వం పట్ల ఒక సానుభూతి, ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే పనిచేస్తుందన్న ఒక నానుడి, అది నానాలి అంటే మీ వ్యూహకర్తలు గాడిది పనులు దోముతుర్రో ఒకసారి అడిగి తెలుసుకోర్రి. ఎందుకంటే వ్యూహకర్తలు అని పెట్టుకున్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకోర్రి. ఇప్పుడు మీరు మైనారిటీలకు క్రిస్టియన్లకు సంబంధించి ఇది తెలంగాణలో సబ్బండ కొన్ని వర్గాలకు సంబంధించి ₹1,00,000 సాయం చేస్తా అంటారు. చేసిర్రా? చెయ్యలే. సరే ఇది పక్కన పెడదు. దానికంటే ముందు దళిత బంధువు అంటారు. చేసిర్రా? చేయలే. సరే దానికంటే ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అంటారు. చేసిర్రా? చేయలే. సరే దానికంటే ముందు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు అంటారు. చేసిర్రా? చేయలే. సరే దానికంటే ముందు ఇంకో అడుగు ముందుకేస్తా, రుణమాఫీ అంటది. ఏంది ₹1 తగ్గించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. దాంతో పాటు ₹1,00,000 చేసిలా? చేయలే. 99,999. దాంట్లో కొంతమందికి కొన్ని రకాలుగా ఇబ్బందులు ఇంకా పెడుతున్నారు. అది ప్రాబ్లమేనా? ప్రాబ్లమే. దానికంటే ముందు ఇట్లా ఎల్లుకుంటూ పోతా ఉంటే మీ చరిత్ర అట్లున్నది అన్నట్టు. ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి జరుగుతున్న పరిణామానికి సంబంధించి ఎలా ఉన్నదో చెప్పడానికి చాలా క్లియర్ కట్గా ఉండాల్సిన అంశం ఉంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే గ్రాఫ్ పడిపోతున్నది అంటే ఇప్పుడు నేను వార్తలు చదవకుంటే ఇంట్లో కూకుంటే నా ఛానల్ పడిపోదా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ పార్టీలు ఏవైనా తమ పార్టీలను తమ ప్రభుత్వాలను కాపాడుకోవాలన్నా, పార్టీ మనుగడ సాధించాలన్నా నిత్యం ఏదో ఒక పంచాయతీ ఒక పెంట ఉండాలి. ఆ పెంట లేకపోతే నడవదు. అది నిత్యం ఏదో ఒక పెంట ఉండాలి. ఆ పంచాయతీ లేకపోతే నడవదు. వాస్తవమైన విషయం ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆ ప్రభుత్వానికి సంబంధించి గ్రాఫ్ పడిపోతుందంటే అరే వైఆర్ టీవీ పెట్టుకొని రంజిత్ తిడుతున్నాడేమో, దాని వల్ల పడిపోతుందేమో, లేకపోతే ఇతర డిజిటల్ మీడియాల వల్ల పడిపోతున్నదేమో, లేకపోతే విపక్ష నాయకుల వల్ల పడిపోతున్నది. ఇది కాదు ముచ్చట. నీ దగ్గర అస్త్రశస్త్రాలు లేకపోవడం వల్లనే జరుగుతుంది. ఏంది అసెంబ్లీ ముందు ఏం చెప్పినావు అంటే అస్త్రశస్త్రం వరుసగా రిలీజ్ చేసినావు కదా, ఇక అయిపోయింది. విపక్ష పార్టీలన్నీ డైలమాలో పడ్డాయంటే అది డైలమాలో పడ్డు కాదు. నీకు కాస్తేపు రిలాక్స్ ఇచ్చి ఇప్పుడు నీకు చెమటలు ఏసీలో కూడా చెమటలు పడతాయి. ఇప్పుడు నీకు వ్యూహకర్తలు అనేది వీళ్ళకు ఉంటారు కదా, ఏం చేస్తారు? గాడిద పనులు తోముతారు, అంత మించి ఏం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతున్నది అంటే ఇది మీడియా, ఒక పత్రిక, ఒక రిజిస్టర్డ్, ఒక RNI రిజిస్టర్డ్ అయిన పత్రిక, చాలా విశ్వసనీయ వర్గాలకు సంబంధించిన సమాచారం ఉంటేనే మేము చాలా క్లారిటీగా కూడా అక్షరాలు రాస్తాం. సో మీ గ్రాఫ్ డౌన్ ఎందుకు పడిపోతున్నది అనేది మీరు అంచనా వేసుకుంటారా? ఇక్కడ తప్పులను ఎత్తి చూపేవాడు మాత్రం శత్రువు అవుతాడు. తప్పులను ఎత్తి చూపకుండా ఉండి ఓ సూపర్ తోపు అని భజన చేసేవాడు మిత్రుడు అవుతాడు. అది సమాజంలో పరిపాటిగా కొనసాగుతున్న అంశం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇది ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏంటి అని తెలియజెప్పే కార్యక్రమాన్ని మేము ఎందుకు మొదలు పెట్టినామంటే నిజంగా నీ గ్రాఫ్ డౌన్ అయిందిరా నాయన, నీకు మ్యాజిక్ ఫిగర్ కాదు హంగ్ అని వచ్చే పరిస్థితులు కూడా కనబడతాయి. రేపు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏంటంటే కష్టకాలం ఎట్లున్నది అంటే రేపు పొద్దుగాల పూర్తి స్థాయిలో కూడా ముందుకు జరుగుతూ ఉంటాయి. అంటే లేట్ అయితే ఉంటే కూడా వీళ్ళ సీట్లు గోవింద హరి గోవింద గోకులానందన గోవింద అన్నట్టు అయిపోతాయి. వీళ్ళ పరిస్థితి అదే. మీరు చూడు అదే జరుగుతుంది. ఏంటి అంటే పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు అన్నట్టు. ఇవి 1, 2 కాదు. ఇక ఇంకొకటి ఈడ పెద్ద అంశం, సామాన్యుల గూడు సొసైటీ గూడు. అనుమతులు లేకుండానే వివాదాస్పద స్థలాలలో బహుళ అంతస్తుల నిర్మాణం, ధర తక్కువేనంటూ డెవలపర్ల గురుకుల్ ట్రస్ట్ భూములలో 6,000కే చదరపడు. అయ్యప్ప సర్వే ఆఫ్ ఇండియా భాగ్యనగర్ సొసైటీలలో 200 పైగా 3-4 నెలల్లో పూర్తి. పట్టణి GHMC అధికార పార్టీ నేతల ధను ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోతున్న ప్రజలు. ఏం చేయమంటూ పేదోడికి ఉండడానికి ఒక ఇల్లు కావాలని ఆయన, మేము బ్రతకడానికి ఒక ఇల్లు కావాలి, ఆ ఇల్లులో నివాసం ఉండాలి, సొంత ఇల్లు అనే కళ అనేది ఎన్ని సంవత్సరాల కళ తెలుసా? ఎన్నేళ్ల కళ మీకు తెలుసా? ఆ కళ నెరవేర్చుకోవడానికే కదా ఇల్లులు కొంటారు వాళ్ళు. తక్కువ ధరకి ఏడొస్తాయి ఆడగొంటారు. కానీ వాడ కూడా మోసం చేస్తే మేమేం చేయాలి చెప్పుర్రి, మీరే చెప్పుర్రి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఒత్తిడి చేయద్దు. కస్టడీ పిటిషన్ పై ఏంది చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా విప్రో సర్కిల్ వద్ద భారీ సంఖ్యలో చేరుకొని నిరసన తెలుపుతున్న IT ఉద్యోగులు. మీరు అంతే ఏం చేయరంటే ఇక్కడ కాదు తెలిపేది, మీకు అనుకూలంగా ఉండే కంపెనీ ఇక్కడ కాదు. మీరు డైరెక్ట్ ఎక్కడికి పోవాలన్నా తెలుసా? తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పటికైనా తెలుసో లేదో, మీరు డైరెక్ట్గా పోవాల్సింది ఢిల్లీలో ఉన్న జాతీయ పార్టీ కార్యాలయం
బీజేపీ అక్కడికి పోయి ధర్నా చేయరు, మీకు అన్ని క్లియర్ అవుతాయి. లేదా అక్కడ నుండి ఒక ఫోన్ అన్న కొట్టించుకోరి, మొత్తం పోతాయి. నిజం ఇదే నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తెలుగుదేశం పార్టీ అధినేత బయటికి రావాలంటే ఢిల్లీ మెట్లు ఎక్కాల్సిందే, ఫ్లైట్ ఎక్కాల్సిందే, అక్కడ ల్యాండ్ కావాల్సిందే, బీజేపీ ఆఫీస్కి పోవాల్సిందే, ఫోన్ రింగ్ కావాల్సిందే, అక్కడ ఎత్తాల్సిందే, అక్కడ ఆన్సర్ వస్తుంది. అప్పటిదాకా మీరు ఇక్కడ ఎన్ని చేసినా ఏం చేసినా అది కానీ ముచ్చట. ఇక నిరుద్యోగ భృతి అయిపోయింది, గాలివాయ్. దళిత బంధు గృహలక్ష్మి మాదిరిగానే దీని పరిస్థితి. ఎన్నికల షెడ్యూల్ వెలువడితే అంతే. అమలుపై సర్కారుకు శ్రద్ధ లేదంటున్న నిరుద్యోగులు తమ జీవితాలతో చెలగాటం ఆడిందంటూ ఆక్రోశం. 2019-20 బడ్జెట్లలో 1810 కోట్ల కేటాయింపు, త్వరలోనే భృతి అంటూ కూడా 2021లో మంత్రి కేటీఆర్ ప్రకటన. సాక్షాత్తు సీఎం ప్రకటన చేసిన మార్గదర్శకాలు రూపొందనివైనవంటే మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట ఎవరు వింటాలనుకుంటారు? నాకు అర్థం కాదు. మనమే వింటున్నాం గొర్రెల లెక్క. వాళ్ళ పార్టీలు ఎవరు పట్టించుకోరు తెలుసా మీకు ఇది? ఆయన సీటు గురించి మాత్రమే ఆలోచిస్తారు తప్ప మిగతా విషయాలలో ఆయనను పట్టించుకోరు. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. నేను చెప్తున్నా కదా, వాస్తవమైన విషయం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి ఇంక ఇయ్యరా ఇబ్బా. ఆయన ఇచ్చే ఓపిక ఉంటే ఎన్నడూ ఇవ్వాలి. ఈ రోజు నిరుద్యోగ భృతికి సంబంధించి తుస్సు అనపోతే బుస్సుమంట. అది నిరుద్యోగ భృతి ఇచ్చేటట్టున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన వల్ల అవుతుందా ఇది? ఇచ్చే అవకాశాలు ఉన్నదా? ఆయన వల్ల అవుతుందా అంటే ఇప్పుడు ఆయనే ప్రజల ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ యొక్క జీవితాలతోని చెలగాటం ఆడుతా అంటే వాళ్ళ జీవితాలు నిరుద్యోగులు కళ్ళార వాళ్ళ జీవితాలు నాశనం అవుతా అంటే చూస్తా అంటే కడుపులో పేగులు దరుక్కుపోతున్నాయని విపక్షాలు అంటున్నాయి. మరి దానికి సంబంధించి వాళ్ళకి న్యాయం చేయొచ్చు కదా, చేసే బాధ్యత ఉండాలి కదా. ఉన్నదా? లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ రోజు నిరుద్యోగ వృత్తి తుస్సుమన్నా దళిత బంధు కానీ గృహలక్ష్మి మాదిరిగానే దీని పరిస్థితి మారిపోయినా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి ప్రజలారా. నిరుద్యోగులారా ఒకటే మాట, మీ దగ్గర ఓటు అనే ఒక ఆయుధం ఉన్నది. దాని బిర్యానీ పొట్లానికో, బీరు బాటిళ్లకో, ఓ స్కూటర్కో, ఓ కారుకో, ఓ ఉంగరానికో, లేకపోతే డబ్బుల కట్టలకో మీరు వేయకండి. మీరు అవసరమైతే మీరు పోటీలో నిలబడండి, మీరైనా నిలబడి గెలిపించుకోరు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు మీ కాళ్ళ మీదనే నిలబడాలి. ఇక్కడ పక్కోడు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అంటే ఎవడు చేయడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు ఇక్కడనే లైవ్లో చెప్తా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పనా, మా మిత్రుడు నిన్న రాత్రి ఇప్పుడు ఇంతకుముందు అనే ఉండే, సార్ మనకి ఎందుకు సార్ అది ఇచ్చేది లేదు పోయేది లేదు ఎందుకు ఈ పంచాయతీ అని అడిగిండు. అయితే మీకు ఇక్కడ లైవ్ చెప్తాను నేను. మేము గిడ కనబడుతుందా రైట్? ఇక ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇగో పోరాటం చేస్తున్న వైఆర్టీవీకి మద్దతు ఇవ్వండి 9908572666 అనే ఒక నెంబర్కు సంబంధించి మేము ఇక్కడ పెట్టి ఏం చేసినాం అంటే మీ యొక్క సహకారాన్ని కోరినప్పుడు సార్ ఇక్కడ వచ్చేది లేదు పోయేది లేదు సార్ అది కానుముచ్చట అని మా వాళ్ళు చెప్పారు. మనం ఏం చేసినాం అంటే ఒక చిన్న నమ్మకం, ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా ఆర్థిక మనగడ కోసం అని పెట్టినాం. ఏంది అంటే ఎవరు రారు ఏమి చేయరు అనేది చాలా క్లారిటీ అయిన విషయం. సో మన కాళ్ళ మీద మనమే బ్రతకాలి. ఇక్కడ ఎవరో వస్తారని ఎదురు చూసి ఎవరో ఏదో చేస్తారన్న సాయం రాదు. మన కాళ్ళ మీద మనం బ్రతికిన రోజే బాగుపడతాం. అప్పటిదాకా మన పరిస్థితి ఇంతే. ఓకేనా? రైట్. ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగే మరో అంశం ఏంటంటే ప్రారంభానికి ముస్తాబైన పాలమూరి రంగారెడ్డి, కానీ ఆ భూముల కింద ఏం జరుగుతుంది ఏం కథ అనే ముచ్చట వద్దు వీళ్ళకి. ఎందుకు ఎప్పుడు తెలంగాణ ప్రజలకు వద్దు. తెలంగాణ ప్రజలకు సంబంధించి వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇట్లనే. ఇది కదా పాలన అంటే. సంగారెడ్డి జిల్లా గుంతలపల్లి ఏంది పరిశ్రమకు శంకుస్థాపన. నీ పరిశ్రమలు కాదు, భూములు కోల్పోయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నీ ప్రాజెక్టుల కింద భూములకు సంబంధించి ఇచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కేటీఆర్ నువ్వు సంబంధించి పరిపాలన ఇది అంటే అవును సూపర్ పరిపాలన. ఎందుకంటే నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోబట్టే, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోబట్టే, దాంతోపాటు పరిశ్రమలు పెట్టిన వాళ్ళు ఆత్మహత్య చేసుకోబట్టే. ఇక కాకపోతే ఏం జరుగుతుంది? శబాష్, దాంట్లో తప్పే ఉన్నదిలే, నిజమే. తెల్లకోటు విప్లవం ఒకే రోజు 9 వైద్య కళాశాలలో ప్రారంభం అంటూ కూడా ప్రధానం. తెల్లకోటోళ్ళ కష్టాలు కూడా అట్లనే ఉన్నాయన్న విషయాన్ని మీకు యాది మర్చినట్టున్నారు. వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళని అడుగురి. రైట్. ఒక్కసారి ఆజ్కి బాత్ చూద్దాం. నువ్వు సమాజ మార్పు కోసం అడుగు బయట పెట్టినప్పుడు మొదట నిన్ను చూసి నవ్వుతారు, తర్వాత నిన్ను చూసి సవాల్ చేస్తారు, ఆ తర్వాత నిన్ను మెచ్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు సమాజాన్ని మేల్కొల్పే పనిలో అనేక ఆటంకాలు, అపహాస్యాలు, అవరోధాలు, కేసులు, నిర్బంధాలు అంటే మీరు ప్రజలకు దగ్గరవుతున్నారు. విజయానికి చేరువలో ఉన్నట్టే. నీపై నువ్వు నమ్మకాన్ని విడవకు. ఆత్మస్థైర్యంతో కృషి చేయి. విజయ తీరాలకు ముద్దాడుతావు. జనం జై జైలు పలుకుతారు. అపహాస్యం చేసిన వారి అభినందిస్తారు అంటూ కూడా కిషన్ రాసిన. శబాష్ బిడ్డ, మస్తు రాసిన. నిజంగా కూడా మనం ఏదన్నా పని మొదలు పెడితే నీ వల్ల అవుతాదిరా, నీవు చేస్తావురా, ఎన్నో మానసిక ఆటుపోటులు ఎన్నో వస్తాయి. అన్నింటినీ ఎదుర్కొని ముందుకు పోవాలి. ఉంటే పోతాం. పుట్టుక్కుమనే ప్రాణాన్ని రెప్పపాటి జీవితానికి ఎందుకురా నాయన భయం?
కుటుంబం అరే కుటుంబం కాదు, ఏ జన్మలో ఎట్లా ఏమైందో తెలియదు. ఇవాళ వీళ్ళకి తల్లిదండ్రులకు కొడుకులుగా పుట్టినో రేపు ఏమవుతుందో తెలియదు. ఎప్పుడైనా మనిషికి పుట్టినోడు గిట్టగా మానడు, గంతే పోరాటం చేయి, బతుకున్నాళ్ళు చేయి. అరే శంకరాచార్యులే చెప్పిర్రు అప్పుడు పురాణాలలో ఏంది అంటే సమాజాన్ని మొలకల్పాలి, సమాజం మీద పోరాటాలు చేయాలి, పూర్తి స్థాయిలో మంచిని, పూర్తి స్థాయిలో న్యాయానికి సంబంధించి ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఆనాడే చెప్పి పెద్ద. మీరు వాళ్ళని ఏమంటారు నాకు తెలియదు కానీ నా భాషలో అయితే వాళ్ళ పేరు పెట్టి చెప్తున్నా. సో ఇక 24 గంటల నిరాహార దీక్షకు సంబంధించి బీజేపీది అయితే ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. భక్షక అధికారిని రక్షిస్తున్నది ఎవరు? ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, అటకెక్కిన ఆన్లైన్ విధానం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాల నుండి నగదు వసూలు చేసిన రుసుములు లెక్క చూపడం, అవకతవకలు పాల్పడుతున్న డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ సూర్యాపేట ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వర్లు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం, చర్యలు తీసుకోవాలంటూ న్యాయ విభాగం చురకలు అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా తిన్నోడు తింటూనే ఉన్నాడు, మేస్తూనే ఉన్నాడు, ఎవడు చేసేది ఆడే చేస్తున్నాడు. కానీ ఏంది అంటే బలయ్యేటోడు కూడా బలైపోతున్న పరిస్థితి. ఇది మన ప్రజా వెలుగు దినపత్రిక. కేసీఆర్ ప్రజలని నమ్ముకున్నాడు, బీజేపీ జమిలీ ఎన్నికలను నమ్ముకుంది, జనాన్ని నమ్ముకున్న కేసీఆర్ విజయం తథ్యం. రోజుకో డిక్లరేషన్ పేరుతో మోసం చేస్తున్న కాంగ్రెస్. రాష్ట్రంలో ఎవరిని అడిగినా కేసీఆర్ది హైడ్రిక్ మాట. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ టెంట్లోనే స్టంట్లు. కేసీఆర్ నికార్సైన హిందూ, సీఎంకు దైవభక్తి మూలంగా సుభిక్షంగా రాష్ట్రం. ఆర్థిక మంత్రి హరీష్ రావు. దీనికి కౌంటర్గా రాసిన. ఎందుకు రాసిన అంటే కేసీఆర్ను ప్రజలు ఏంది జనాన్ని నమ్ముకున్నాడు కేసీఆర్, అదే జనం గద్దె దింస్తాడు అని అర్థం దాన్ని. అంతే, మీరు గుర్తుపెట్టుకోరు. ఎందుకు అంటే చాలా క్లారిటీ. ఆర్టీసీలో నగదు రహిత చెల్లింపులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక 80 రోజులలో ఎన్నికలు జరుగుతాయి, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వెలువడగానే వెన్నుపోటు పొడిచిండు. ఇక కిషన్ రెడ్డికి సంబంధించిన పొట్టు తెచ్చిండు. అదే అన్నట్టు ఈ నెల 15 టెట్ పరీక్ష అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చూడొచ్చు. లిబియా అతలాకుతలం అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి కూడా చూస్తాం. ట్రాన్స్పోర్ట్ వాహనాలనే నడపాలనే దానిపై సుప్రీంకోర్టు వాదనలు అంటూ కూడా చూడొచ్చు. ఇక డిక్లరేషన్లోనే ప్రతి హామీని నెరవేరుస్తామంటూ కూడా చూడొచ్చు. ఇక ఊహకందని విధంగా తెలంగాణ అభివృద్ధి, నా లొట్టపీస్ ఏం కాదు, ఊహకందని విధంగా అన్నట్టు తెలంగాణ అభివృద్ధి ఏందిందట ఇది చెప్తారు. నా లొట్టపీస్ ఏం కాదు. ఏం జరిగింది? ఇక నిరుద్యోగులకు వెన్నుపోటు కాదు, ఏంది అంటే మామూలుగా కదా, మస్తు ఘోరంగా చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పూర్తి స్థాయిలో కూడా నేను ఒక అంశాన్ని చెప్తున్నా. ఇగో ఇది మన ఛానల్ వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి మీకు కనబడుతున్నది కదా, ఇక్కడ మాకు మద్దతు కూడా తెలియజేయండి. ఏంటి అంటే 9908572666 నెంబర్కి పూర్తి స్థాయిలో కూడా 9908572666 దీనికి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటే సాయం చేయండి అన్న. ఏముంటుంది, కోర్టులో ఉన్నాడు మురుగ పెట్టుకుంటాడు రెప్పపాటు. ఇగో ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి, షేర్ చేయాలి. ఎట్టి పరిస్థితులలో ప్రతి ఒక్క గ్రూపులలో మీకున్న గ్రూపులలో షేర్ చేస్తూనే ఉండరు. అవసరమైతే ఆ గ్రూపులలోకి వెళ్ళి వాళ్ళు రిమూవ్ చేసిన ఏం కదా, ఏముంటుంది అలా వచ్చేసోది. గిలోంటి మంచి ముచ్చట్లు షేర్ చేయరన్నా. ఇక్కడ సబ్స్క్రైబ్ చెప్పిర్రి, లైక్ చేయర్రి, షేర్ చేయర్రి. నేను చెప్తున్నా కదా, ఈ రోజు ఇక ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి వెన్నుపోటు పడకపోతే ఏం చేస్తారు? మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? వచ్చిన తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నాం. నిరుద్యోగులకు వెన్నుదన్నగా ఉండాల్సిన రాష్ట్రం ఇది కాదా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అంటున్న ఆనాడు విద్యార్థులే కదా, ఆ విద్యార్థులే కదా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది. మరి వాళ్ళ కోసం మనం వెన్నుదండగా ఉండాల్సిన అవసరం లేదా? వాళ్ళకు వెన్నుపోటు పొడుస్తున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం. ఈ వెన్నుపోటు పొడిచిన వాళ్ళకు మనం సహకారం అందించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈ రోజు జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి అసలు వాస్తవ విషయాలు ఏందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా కదా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత జరుగుతూ ఉంటే కూడా మనం ఏం చేయాలి అనేది ప్రధానమైన